మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. దీపావళికి 3 లక్షల గృహ ప్రవేశాలు, నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీలు తగ్గింపు, సాధారణ విద్యుత్ ఛార్జీలు తగ్గింపును పరిశీలిస్తున్నాం. వచ్చే ఏడాది భోగాపురం విమానాశ్రయం ప్రారంభం. దత్తి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. మహిషాసుర మర్దినిగా దుర్గమ్మవారు దర్శనమిచ్చారు. రబీ పంటలకు మరింత మద్దతు. కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ పెంపుదల జులై నుంచి వర్తింపు. పప్పు దినుసుల ఉత్పత్తులు ఆత్మనిర్భరతకు 11,000 కోట్లతో ప్రత్యేక మిషన్. మరో 57 కేంద్రాల విద్యాలయాలకు అనుమతి. దేశవ్యాప్తంగా వందే మాత్రం 150వ వసంతోత్సవాలు. కేంద్ర మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు. ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారు నిన్న. భూ వినియోగం మార్పిడి ఇక సులువే. బిల్డింగ్ ప్లాన్తో పాటే అనుమతులు. బాహ్య అభివృద్ధి రుసుము 4%. ఇక జాతి నిర్మాణంలో సంఘది కీలక పాత్ర. దాడులు జరిగిన ద్వేషం చూపించలేదు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ గారి ప్రశంసలు. రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి గారు. మల్లికార్జున్ ఖార్గేకు అస్వస్థత, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, పేస్ మేకర్ అమెరిక. ఇక వైకాపా హయాంలో ప్రభుత్వ బడుల పతనం. 2021, 22, 23, 24 మధ్య ప్రైవేట్కు తరలిన 6.78 లక్షల మంది. విద్యా కానుక కిట్లకు విద్యార్థులకు మధ్య పొంతనలేని లెక్కలు. పిల్లల గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం. ఇక పన్ను వాటా కింద రాష్ట్రాలకు ఒకే వాయిదా ముందస్తుగా చెల్లింపు. తెలంగాణకు 2,136 కోట్లు, ఏపీకి 4,112 కోట్లు. విశాఖలో గూగుల్కు అడ్డుపడే పన్నాగం. చనిపోయిన రైతు పేరుతో కోర్టులో కేసు. 200 ఎకరాల భూసేకరణకు అవాంతరాలు. ఇక విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన గూగుల్ను అడ్డుపడేందుకు కొందరు పావులు కదిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు, ఐఏఎస్ అధికారులు బినామీల పేరున అగ్రిమెంట్లు చేసుకుని పాగా వేశారు. ఆ బినామీల్లో ఒకరు చనిపోయిన అప్పారావు అనే రైతు పేరుతో కోర్టును ఆశ్రయించి తుర్లవాడలో భూసేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. గూగుల్ భూసేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించవద్దు. వైకాపా పెద్దల బినామీల విషయంలో చర్యలు తీసుకోండి, సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. ఇక దండోరా వేసి వృద్ధులను సచివాలయానికి రప్పించి పెన్షన్ల పంపిణీపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం. ఇక సామాజిక మాధ్యమాలు విపరీత పోకడలకు అడ్డుకట్ట. సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇక కల్కి అవతారంలో మలయప్ప స్వామి అభయం. భక్తుల మనోరథం అధిరోహించిన దేవదేవుడు. ఇక రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి గారు. దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్లా. అమ్మవారికి టీటీడీ తరపున సారి సమర్పించిన పాలక మండలి సభ్యులు. అభ్యర్థుల నుంచి 10 లక్షల చొప్పున వసూళ్లు. ఒడిశా ఎస్ఐ రాత పరీక్షలో దళారుల అక్రమాలపై విచారణ. ఇక స్మార్ట్ సిటీల అభివృద్ధికి సియోల్ తరహాలో విధానాలు. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న పర్యటన. ఇక 3D పరిజ్ఞానంతో గ్రామీణ గృహ నిర్మాణం చేశారు ఢిల్లీలో. ఇక డిసెంబర్లో భారత్కు పుతిన్ రానున్నారు. ఫిలిప్పీన్స్లో భూకంపం, 69 మంది మృతి చెందారు. భారత్ బంద్ వాయిదా. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటన. ఆహారంలో 62% అనారోగ్యకర కార్బోహైడ్రేట్లే. ప్రోటీన్ వినియోగం అతి స్వల్పం. భారతీయులపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి. ఇజ్రాయెల్పై యూరోప్లో ప్రబలుతున్న వ్యతిరేకత. ఇక 20 ఏళ్లుగా మండలకే నితీష్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ముఖ్యమంత్రి. ఇక విమానం గాల్లోనే ఉండగా ఎమ్మెల్యే ప్రయాణికుడి మధ్య గొడవ జరిగింది. హిమాచల్లో డెంగీ కలకలం, 40 కేసులు నమోదైనాయి. ఇక ఇంటర్నెట్పై నిషేధం అసత్యం. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తెగిపోవడంతోనే అంతరాయం. తాలిబాన్ల ప్రభుత్వం వెల్లడించింది. ఇరాక్లో అమెరికా బలగాల కుదింపు. ఇక ట్రంప్ను సంతృప్తి పరిచేందుకే గాజా దారుణాలపై మౌనమని మోడీపై కాంగ్రెస్ విమర్శ చేసింది. నవంబర్ 28 నుంచి ఛత్తీస్గఢ్లో డీజీపీల సమావేశం. హాజరు కానున్న మోడీ మరియు షా గారు. ఇక వేగం పుంజుకున్న పోలవరం. సవాళ్లను దాటుకుని సాకారం దిశగా చకచకా పోలవరం పనులు. సమస్యల కొలికి తెచ్చిన కూటమి ప్రభుత్వం. ఇక శ్రీశక్తికి మహిళల జై. రికార్డు స్థాయిలో ప్రయాణాలు. సోమవారాలు సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీ. ఇప్పటికే 350 కోట్ల రాయితీ వినియోగం తీసుకున్నారు. ఇక రాష్ట్రానికి 4 కేంద్ర విద్యాలయాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పార్లమెంట్ స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ. రైల్వే కమిటీ చైర్మన్గా సీఎం రమేష్. పట్టణ అభివృద్ధి కమిటీకి మాగుంట కొనసాగింపు.
ఇక జైల్లో తీవ్రవాదుల్లా చూశారు. మా కుటుంబాలను మానసికంగా వేధించారు. ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు. నేటి నుంచి అన్ని జిల్లాల్లో ఖాదీ సంతలు విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు గారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. విశాఖ సహా 11 నగరాలకు 2444 కోట్లు అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద కేటాయింపు. విషపు మద్యానికి జనాల్ని బలి చేసి ఇప్పుడు కపట నాటకాల మిథున్ రెడ్డిపై మండిపడ్డ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇక ప్రజలను మమేకం చేసే ఉత్సవ్ విజయవాడ ఉత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు పాల్గొన్నారు. మరియు సింగర్ కార్తిక్ గారు అలరించారు నిన్న. ఇక H-125 హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో ప్రకటించిన ఎయిర్ బస్ సంస్థ తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తు కోరింది నేనే. హిందూ వ్యతిరేకనంటూ నాపై కుట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు తెలిపారు. బ్లేడ్తో గొంతు కోసి బాలికను చంపిన యువకుడు ఆపై రైలు కింద పడి ఆత్మహత్య. ఇంతెంత ఎదిగిన ఆర్ఎస్ఎస్ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భావం. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరిక. 1,00,000 శాఖలతో భావజాలాల విస్తరణలో నిమగ్నం. నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్. రక్షణ రంగంలో పరిశోధనల బలోపేతం. రాజ్నాథ్ గారు తెలిపారు. ఖతార్పై దాడి అమెరికాపై దాడే. మిలిటరీ సహా అన్ని రకాల సహాయానికి ట్రంప్ హామీ. కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన. మరోసారి యుఎస్ హెచ్ఆర్సీ వేదికలో బహిర్గతం. పాక్ సైన్యం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటుంది. మానవ హక్కుల కార్యకర్త ఆజాకియా తెలిపారు. ఇక గాయకుడు జబీన్ మృతి కేసులో మేనేజర్ ఉత్సవ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. చౌక ఔషధాల కోసం ట్రంప్ పేర వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు. బాలల పరిరక్షణ నిధి ఏర్పాటు చేసిన యునిసెఫ్. ఇక ఇరాన్ సంస్థలపై అమెరికా చర్యలు. పెద్దల దగ్గు ఔషధాలతో చిన్నారులకు అస్వస్థత. రాజధానిలో పలు ప్రాంతాల్లో కలకలం. ఇక గిరిజన పాఠశాలకు అంతర్జాతీయ పురస్కారం. కమ్యూనిటీ చాయిస్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాల. ఆర్థిక స్వేచ్ఛ కోసమే వృద్ధాప్యంలోని ఉద్యోగం. అత్యధిక వయోధికుల అభిప్రాయం ఇదే. ఇక ఎమిరేట్స్ విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం. శని ఉపగ్రహం ఎన్లాడెన్స్లో నీటి అనవాళ్లు. నివాస యోగ్య పరిస్థితులపై శాస్త్రవేత్తల ఆశాభావం. ఇక అంతరించిపోతున్న వృక్షజాతులు పరిరక్షణ అవసరం. జోధ్పూర్లోని ఆర్ట్స్ వీక్లో ప్రత్యేక ఆకర్షణగా గాజు కొండలో రూపొందించిన వృక్షాకృతులు రూపొందించిన హైదరాబాదీ కళాకారిణి సరూహా కిలారు. జీఎస్టీ తగ్గింపుతో వైద్యారోగ్య రంగానికి 1000 కోట్లు ఆదా. మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. గోదావరి కావేరి అనుసంధానంలో మా వాటా 74 టీఎంసీలు. NWDA సర్వసభ్య సమావేశంలో తేల్చి చెప్పిన తెలంగాణ. టీటీడీ నిధులతో ఆలయాలు కడతామంటే విషం కక్కడం ఎందుకని షర్మిలపై బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ధ్వజం. ఇక పార్లమెంటు స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ. ఏపీ జీఎస్టీ ఆదాయంలో 4% వృద్ధి. నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యలపై అఖిలపక్షం వేయాలని సిపిఐ కోరిందండి. ఆందోళనలు కలిగిస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు. దశాబ్ది కాలంలో దేశవ్యాప్తంగా 1,09,430 మంది మృతి. 2014తో పోలిస్తే 2023 నాటికి 72% పెరిగిన మరణాలు. తెలంగాణలో 4,732 మంది. ఏపీలో 4,188 మంది. ఇక 349 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం. కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు. ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి. దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అద్భుతమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలు ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఫిలిప్పీన్స్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. వివిధ ఘటనలో కనీసం 69 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలాఖరున మలేషియాలో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక పెన్షన్ డబ్బులు ఇంటి పన్నుకు జమ. పండగ పూట పండిటాకులకు షాక్. ఇంటి పన్ను 100% వసూళ్లకే సర్కారు లక్ష్యం. పెన్షన్ల పంపిణీపై గురి. ఇంటి పన్నుల కింద 935 కోట్ల వసూళ్లకు ఆదేశం. రంగంలోకి యంత్రాంగం. ఇక వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొనసాగుతున్న పిహెచ్సి వైద్యుల సమ్మె 3వ రోజు నిధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న డాక్టర్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న ప్రభుత్వ ఆచరణలో విఫలం. ఇక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతే మీకెందుకు ఈ పదవి అని సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ ధ్వజం. ఇక అమెరికాలో షట్డౌన్. స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును తిరస్కరించిన డెమోక్రేట్లు. సెనేట్లో రిపబ్లికన్లకు మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందని బిల్లు. గత 7 ఏళ్లలో ఇది 2వ షట్డౌన్. అత్యవసరం కానీ ప్రభుత్వ సేవలు నిలిపివేత. ఇక బాబు బ్యాచ్ది దుష్ప్రచారమే. జగన్ పాలనలో సురక్షితం. అప్పట్లో కల్తీ మద్యం జాడే లేదు. అక్రమ కల్తీ మద్యం సేవించి ఒక కేసైనా నమోదు కాలేదు. ఏ ఒక్కరూ అస్వస్థతకు గురి కాలేదు. ఎవరూ మరణించలేదు. కల్తీ మద్యం తాగి 1000 మంది మృతి చెందారని చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే తేల్చి చెప్పిన కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ నివేదిక.
ఇక సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ. జైల్లో నన్ను తీవ్రవాదిలా చూశారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే వసతులు కూడా నిరాకరించారు. కోర్టు తీర్పు తర్వాతే నాకు సౌకర్యాలు కల్పించారు. టీడీపీ కక్ష సాధింపులకు బెదిరించే ప్రసక్తి లేదు. తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం అవివేకం. నాపై కేసులు బనాయించడం ద్వారా వారు సాధించింది ఏమీ లేదని తెలిపారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. పెన్షన్లో ఏపీ టాప్. ప్రతి 100 మందిలో 13 మందికి పెన్షన్లు ముఖ్యమంత్రిగా తెలిపారు. లబ్ధిదారులు 59% మంది మహిళలే. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఆడబిడ్డలకు కష్టపడకూడదనే దీపం 1 మరియు 2. 45 రోజుల్లోనే బస్సుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. 4న ఆటో డ్రైవర్ సేవలో నిధులు విడుదల చేస్తాం. తల్లికి వందనం పథకం కాదు, పిల్లలపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి. 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2,000 కోట్లతో ఉత్తరాది ప్రాజెక్టులు పూర్తి. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తాం. దత్త సభలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఇక 22న దుబాయ్కి సీఎం గారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకే. 18న ఆస్ట్రేలియాకు లోకేష్ గారు. ఇక అమరావతికి కేంద్ర విద్యాలయం. రాష్ట్రానికి కొత్తగా 4 కేవీలు మంజూరు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం గారు. జీఎస్టీ 2.0తో రాష్ట్ర రాబడి పైకి. కేంద్రంలోనూ పెరిగిన వసూళ్లు. దేశవ్యాప్తంగా 9.1% పెరుగుదల. రాష్ట్రంలో 4% మేర పెరిగిన ఆదాయం. స్లాబులు మారితే తగ్గుతుందన్న నిపుణుల అంచనా తల్లకిందులు. ఇక అమెరికా ప్రభుత్వం షట్డౌన్. 2018 తర్వాత ఇదే మొదటిసారి. బడ్జెట్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ను. నిధులు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలనే బంద్. ఇక దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్. 2.84 లక్షల కోట్ల సంపదతో రికార్డు సృష్టించిన హెచ్సిఎల్ చైర్పర్సన్. 9.55 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలోకి ముఖేష్ అంబానీ. 8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలోకి గౌతమ్ అదానీ గారు. ఆంధ్రప్రభ చూద్దామండి. అక్రమ వలసలతో పెనుముప్పు. భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం. జాతీయ సామరస్యానికి ముప్పు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకను చూడడం నా అదృష్టం. నేషన్ ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారు. ఇక కేంద్ర ఉద్యోగులకు దసరా కానుక 3% డిఏ పెంచారు. గూగుల్ను అడ్డుకుంటే ఊరుకోం. భూసేకరణ లిటిగేషన్లతో కుట్ర. మరణించిన రైతు పేరుతో కేసుల. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. పనులు వేగవంతం చేయాలని ఆదేశం. రైతుల అభ్యర్థన మేరకే రేటు పంపు. విశాఖ విమానాశ్రయంలో సీఎం సమీక్ష. పండుగలాగా కూటమి పాలన. డబుల్ ఇంజిన్ సర్కారుతో డబుల్ గ్రోత్. ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిత. 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 2,000 కోట్లు కేటాయిస్తాం. విశాఖకు దిగ్గజ ఐటీ సంస్థలు వస్తున్నాయి. ప్రపంచంతోనే విజయనగరానికి కనెక్టివిటీ. దత్త ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక దుర్గమ్మ సన్నిధిలో దసరా శోభ. కృష్ణాలో వరద జలవిహారం రద్దు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇక 22 నుంచి సీఎం చంద్రబాబు గారు గల్ఫ్ దేశాల పర్యటన. ఇక రాబడి పెంపు, ఖర్చు తగ్గింపు ఎలాగా ప్రభుత్వం ఫోకస్. పన్ను వసూళ్లే కీలకం. బకాయిలపై స్పెషల్ డ్రైవ్. తగ్గిన రెవెన్యూ రిసిప్ట్లు. కేంద్ర గ్రాంటుల్లో జాప్యంతో సమస్య. ఇక సోషల్ మీడియా కట్టడికి లోకేష్తో 5 మంత్రుల కమిటీ. కమిటీలో అనిత, నాదెండ్ల, సత్యకుమార్, పార్థసారథి. ఉత్తర్వులు జారీ. ఫేక్ ప్రచారం, పోస్టింగ్లకు పాల్పడితే కఠిన శిక్ష. ఆధార్ అనుసంధానం ద్వారా నిందితుల గుర్తింపు. అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై అధ్యయనం. దేశ విదేశీ చట్టాల్లో శిక్షలపై ఫోకస్. సమగ్ర పరిశీలన. ఫిర్యాదుల పరిష్కారానికి సైబర్ సెక్యూరిటీ సెల్. ఇక గోల్డ్ మారథాన్ పరుగులు తీస్తున్న పసిడి ధర 10 గ్రాములు 1,19,240 రూపాయలు. సరికొత్త గరిష్టాలకు వెండి ధర కేజీ 1,51,000కు చేరిక. ఇక ఉత్తర కోస్తాకు తీవ్ర వాయుగుండం. బలపడిన వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా మార్పు. ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు. దక్షిణ కోస్తాకు తేలికపాటి వానలు. ఇక 11,639 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అనుమతి ఇవ్వండి. ప్రభుత్వానికి డీజీపీ సిఫార్సు. గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు. ఇక తగ్గేదిలే. మత్తు ముఠాల కొత్తదారులు. ఏగల్ కళ్లు కప్పి స్మగ్లింగ్. తనిఖీలు ముమ్మరం చేసిన పోలీస్ డిఆర్ఐలు. తాజాగా దాడుల్లో భారీ గంజాయి స్వాధీనం. బెజవాడలో ముఠా గుట్టరట్టు. రైలు మార్గంలో సరుకు తరలింపు. ఇక పీఓకేలో హింస. పాక్ దళాల కాల్పులు. 8 మంది మృతి చెందారు. 20 మంది గాయాలు. పీఓకే ప్రజలకు భారత్ మద్దతు. ఎల్ఓసి వద్ద సైన్యం సిద్ధం. ఇక భారత్ బిలియనియర్లు 358. అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ. సంపద విలువ 9.5 లక్షల కోట్లు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ. సంపన్న మహిళగా రోష్ని నాడార్. బిలియనియర్ క్లబ్లో తొలిసారిగా షారుఖ్ ఖాన్. దేశంలో సంపన్నుల ఆస్తి విలువ 167 లక్షల కోట్లు. బిలియనియర్కు కేర్ ఆఫ్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు. M3M హరున్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. ఇక నాకు నోబుల్ రాకపోతే అమెరికాకే అవమానం. ఏమి చేయని వారికే ఇస్తారు. ట్రంప్ మైండ్ రచయితకే ఇస్తారు. ట్రంప్ వ్యంగ్యం. ఇక అమెరికా షట్డౌన్. ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. నిధుల బిల్లులు అడ్డుకున్న విపక్షం. 6 ఏళ్లలో తొలిసారిగా ప్రతిష్టంభన. నిలిచిపోనున్న కీలక రంగాల సేవలు. 7.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం.
2019లో 35 రోజుల పాటు షట్ డౌన్. అప్పుడు ట్రంప్ హయాంలోనే విపత్తు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వ్యయం. నో ఫ్రిల్స్ ఖాతాలకు డిజిటల్ బ్యాంకింగ్. వృద్ధి రేటు అంచనా 6.5% నుంచి 6.8%. ద్రవ్యోల్బణం అంచనా 3.1 నుంచి 2.6%. వరుసగా రెండోసారి కీలక రేట్లు మార్పు లేవు. ఇక ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలు చేస్తారు నిన్న. ఎల్జీ ఐపీఓ ధరల శ్రేణి 1080 నుంచి 1140 రూపాయల మధ్యలో. ఇక వాణిజ్య శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేష్ అగర్వాల్ నియమితులయ్యారు. అమెరికా షట్డౌన్. బంగారం వెండి పైకి. ఇక టాటా మోటార్స్ సినీ వ్యాపార విభజనకు రికార్డు తేదీ 14. కార్ల అమ్మకాలకు జీఎస్టీ జోష్. భారీగా అమ్ముడుపోయినాయి. భారత్ ఈఎఫ్టీఏ ఒప్పందం అమల్లోకి. 8న నేవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం. 3,900 కోట్ల సమీకరణలో జెప్టో. వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. హుండాయ్ తలేగావ్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైంది. క్యాబ్ జెమిని ఇండియా సీఈఓ సంజయ్ చాల్హే నియమితులయ్యారు. సూచీలకు వృద్ధి రేటు అంచనాల బూస్ట్. సెన్సెక్స్ 80,983, నిఫ్టీ 24,836 పాయింట్లు. ఇక ప్రస్తుతానికి ఫెడ్ రిజర్వ్ గవర్నర్గానే లేసా. ఇంక నోటిఫికేషన్స్ చూద్దామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ వివిధ విభాగాల్లో 12 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రానికల్, ఆర్కిటెక్చర్ అండ్ ఫిజిక్స్, ఈసీఈ, మెకానికల్, మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్, హ్యూమానిటీస్. దరఖాస్తుకు చివరి తేదీ 14 అక్టోబర్. ఇక అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూజీసీ, ఇంకా పైథాన్ డెవలప్మెంట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ వల్ల లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.